సుఖినో భవంతు. బ్రహ్మజ్ఞాన ధ్యానం చేద్దాము. మనసుని విస్తరించి బట్టబయలుతో లయమవుతున్నాము. శుద్ధమయ్యే బ్రహ్మమని, దైవమని, ప్రకృతి అని, సర్వశక్తివంతమైన బ్రహ్మాండమని సన్నుతింపబడుతున్నది. మనస్సుని విస్తరింపజేసుకొని ఈ స్థితిలోనే ధ్యాస ఉంచి తపస్సు కొనసాగిస్తున్నాము. ప్రపంచంగా తన్మార్పు చెందుటకు మూలమైన భగవస్థితిలో పూర్ణత్వము, మహాశక్తి, జ్ఞానము, కాలము అనే 4 గుణములు అంతర్లీనముగా ఉన్నవి. దీనికి స్వతసిద్ధముగా తనను తాను అదిమిపెట్టడి ఒత్తిడి శక్తి గుణమే మహాశక్తి అవుతుంది. సుధభైర్బైల యొక్క ఒకానొక లక్షణమే తనను తాను అదిమిపెట్టడి ఒత్తిడి శక్తి. దీని వలన ఆ శక్తి తనను తాను అదుపుకుంటూ కన్నులకు మనసుకు అందనంతటి సూక్ష్మమైన అంశముగా మారుతున్నది. ఈ అంశమే పరమాణువు అని, భగవదంశమని, ఆంగ్లంలో ఈథర్ అని పిలువబడుచున్నది. భగవస్థితి యొక్క తనను తాను అదుపుపెట్టడి ఒత్తిడి శక్తి వలన ప్రతి పరమాణువు ప్రదక్షిణ చేయుచున్నది. పరమాణువు చుట్టూ గల శుద్ధ బయలే ఈ ప్రదక్షిణకు కారణమగుచున్నది. దీని వలన పరమాణువులన్నీ కాంతముగా పరివర్తన చెందుచున్నవి. పరమాణువులచే నిండియున్న శుద్ధ బయలులోని తనను తాను అదిమిపెట్టేడు ఒత్తిడి శక్తి ఆ పరమాణువులను సమూహములుగా చేరుస్తున్నది. ఇటువంటి పరమాణువుల సమూహమే అణువు అని, ఆకాశమని పిలువబడుచున్నది. అణువు వాటి కూటమి అయిన పరమాణువులు ప్రదక్షిణ చేయటం వలన ఒక్కొక్కటి మరొక్క దానికి నిర్దిష్టమైన దూరంలో నిలిపి ఉంచుచున్నది. దీనినే వికర్షణ శక్తి అంటారు. ఈ వికర్షణ శక్తి వలన పరమాణువులు అణువులలో దగ్గరగా చేరి ఒకటి కాలేవు. అందువలన అణువులు ఒక్కొక్కటి ప్రత్యేకంగా ప్రదక్షిణ చేసడి నియమము స్వతసిద్ధంగా ఏర్పడినది. భగవస్థితి యొక్క ఒత్తిడి శక్తి వలన అణువులు అక్కడక్కడ దగ్గరగా చేరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఆ ఒత్తిడికి తగినట్లు 5 రకములైన భూతములు లేక మూలకములు ఏర్పడుచున్నవి. విశ్వంలో గల అణువు మొదలుగుని వివిధ అంతరిక్ష భాగములన్నీ పంచభూతముల సమ్మేళనమే. ఇవే గ్రహములగుచున్న సత్యాన్ని గ్రహిస్తున్నాను. శరీరంలోని పరమాణువులు శరీరమంతా ప్రదర్శన చేస్తున్నప్పుడు జీవకాంత శక్తి ఉత్పత్తి అగుచున్నది. దాని కేంద్రమే జీవధాతు కేంద్రము. శరీరములో ఉన్న ఈ జీవధాతు కేంద్రమే ఆత్మ. కనపడని ఆత్మను కలిగినదే ప్రాణి. విశ్వమంతా వ్యాపించి ఉన్న విశ్వకాంతము ఒత్తిడి, ధ్వని, కాంతి, రుచి, వాసనగా తన్మార్పు చెందుతున్నది. అదే సమయంలో శరీరంలో గల జీవకాంతం కూడా అదే మార్పు చెందుతున్నది. ఈ రెండింటి సమన్వయమే భగవస్థితి అనుభూతిగా తెలుసుకుంటున్నాము. జీవధాతు కేంద్రము నుండి శరీరం నుంచి బయటికి వస్తున్న జీవకాంతములోని తన్మార్పులైన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు గ్రహించడానికి చర్మము, నాలుక, ముక్కు, కళ్ళు, చెవులు శరీరంలో ఏర్పడినవి. ఈ పంచజ్ఞానేంద్రియముల అనుభూతులను గ్రహించే కాంతశక్తి తరంగమే మనస్సు. ఈ రకంగా ఏర్పడుతున్న జీవధాతు కేంద్ర అలల తన్మార్పులు జీవధాతు కేంద్రపు గుణములుగా మారుచున్నవి. జీవి మరణము వలన శరీరం నశించినప్పటికీ జీవధాతు కేంద్రములోని గుణములు నశించవు. మొదట ఏకకణజీవిగా ప్రారంభమై పరిణామక్రమంలో పలు విధములైన శరీరాకృతి సంతరించుకుని పంచ జ్ఞానేంద్రియముల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా అనేక రకములైన ప్రాణులు రూపుదిద్దుకుని బ్రతుకుచున్నవి. ఈ సత్యము తెలుసుకునేటప్పుడు ప్రాణులలో శుద్ధబయలుగా ఉన్న బ్రహ్మము అని పిలువబడుతున్న ఒక బృహత్తర శక్తి తన్మార్పు చెంది పరమాణువు మొదలుకొని మానవుడి వరకు విస్తరించి
సామర్థ్యంతో, శక్తితో పలు రకములుగా జీవించుతూ ఉండటము తెలుసుకుంటున్నాము. సకల ప్రాణికోటి ఉత్పత్తికి తలమానికంగా, వివేకానికి శిఖరంగా ఉన్న ప్రాణి మానవుడే. కాబట్టి మనిషి అంతరంగంలో నేనెవరు అనే ప్రశ్న ఉదయిస్తే ఆ ప్రశ్నకు సమాధానంగా భగవద్గీత తన్మార్పు చెందిన భౌగాలపు నిజ చరిత్ర తలపకు వస్తున్నది. అక్కడ ఏర్పడే నిశ్చయ జ్ఞానమే అహం బ్రహ్మస్మి అనబడుతున్నది. ఈ అనుభూతితో తపస్సు పూర్తి చేస్తున్నాము. ప్రతిరోజు ఈ తపస్సు చేస్తున్నట్లయితే భగవస్థితి ప్రపంచంగా తన్మార్పు చెందిన సత్యము, అదే తనకు తానుగా ఉన్న దర్శనము, తత్వ అనుభూతిగా నిలిచిపోతున్నది. ఈ దృశ్యంలో బ్రహ్మాండం మొత్తము భగవదర్శమైన కాంతాలతో నిండి ఉండటము, ఈ కాంతాలలే మనసుగా పనిచేయడము జరుగుతున్నది. బ్రహ్మాండంలోని కాంతాలలే అన్ని ప్రాణులలో మనస్సుగా ప్రత్యేకంగా పనిచేస్తున్నప్పటికీ అన్నింటి అనుభవము, జ్ఞానము కలిసి ఒక గుత్తిగా పనిచేస్తూ ఉండటము అనేక కోట్ల అలలకు ఆధారంగా ఉన్న సముద్రపు నీరు వలె సాక్షాత్కరిస్తున్నది. ఇటువంటి దర్శనములో మనిషి మనసు, మతము, రాజకీయము, వస్తు విషయవాంఛలనే బంధముల నుండి విడిపడి బ్రహ్మంతో ఒకటిగా కలిసిపోయి ప్రేమ, కరుణ విరిసిన పూర్ణజ్ఞానముగా ప్రకాశిస్తున్నది. ఇదే మానవుడి పూర్ణత్వము, భగవస్థితి యొక్క తన్మార్పు చరిత్ర. ఈ భగవస్థితి యొక్క తన్మార్పు చరిత్రను మరొకసారి గుర్తు చేసుకుంటూ బ్రహ్మజ్ఞానం పాటను పాడుదాము. బట్టబయలు తనలోనే ఉప్పొంగు చలనం అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి. అతి తీవ్రమవ్వగా ముడుతు పడగ సుడులు తిరుగు శక్తి. పూర్ణమైన బయలు ఆ శక్తి నడుమ ఒరిపిడి. అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే. అచలమైన బయలు ఆ ఒరిపిడి ఏకాంతమాయే. అవ్యక్తమైన కాంతమే తన్మాత్రలైదు కాగా అనంత శక్తి కణములు భూతములైదు కాగా. అనంత శక్తి కణములు భూతములైదు కాగా. ప్రాణులందు సక్రమముగా కాంతాలలే మనసు మనసెరిగి నిజమరయ్య బ్రహ్మజ్ఞానమదియే. మనసెరిగి నిజమయ్య బ్రహ్మజ్ఞానమదియే. బ్రహ్మజ్ఞానమదియే. வாழ்க వైయగం வாழ்க వడముడన్. తపస్సు ముగిస్తున్నాము. సంకల్పము. దివ్యమైన దైవీశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన దైవీశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దివ్యమైన దైవీశక్తి కరుణ వలన ఆయురారోగ్య ఐశ్వర్యములు, కీర్తి ప్రతిష్టలు, బ్రహ్మజ్ఞానము పొందిదముగాక. దీవెనలు. జీవన భాగస్వామికి ఆశీస్సులు, సంతానానికి ఆశీస్సులు, సహోదరులకు ఆశీస్సులు, దగ్గర బంధువులకు, స్నేహితులకు ఆశీస్సులు, మనము పనిచేసే చోట నిత్య జీవితంలో మన సాన్నిహిత్యంలో ఉన్నవారందరికీ ఆశీస్సులు, శత్రువులు ఎవరైనా ఉన్నచో వారి మనసు మారాలని కరుణతో దీవించవలెను. గురుదేవులు శ్రీ యోగిరాజ్ వేదాద్రి మహర్షి గారి వేదాద్రయం సుఖనో భవంతు. ఉలగ సముదాయ సేవా సంఘం సుఖనో భవంతు. ఆల్యార్లోని జాన్న మందిరం సుఖనో భవంతు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్కై సెంటర్సు, అన్ని సబ్ సెంటర్సు సుఖనో భవంతు. ఈరోజు ధ్యానానికి సమావేశమైన సభ్యులు, వారి కుటుంబ సభ్యులు సుఖనో భవంతు. 2 కర్తవ్యాలు. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగా, మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వలన సాధ్యమైన సహాయం తప్పక చేస్తాను.
నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం చేస్తాను. నేను నా జీవితకాలంలో ఎవరిని శారీరకంగా మానసికంగా బాధించను. కష్టాల్లో ఉన్నవారికి నా వల్ల సాధ్యమైన సహాయం చేస్తాను. ప్రపంచ సంక్షేమకాంక్ష. ప్రపంచంలో బాధ్యతల నాయకులందరూ ప్రజ్ఞానులై అంతర్ముఖులై పెరగవలే. ప్రపంచ దేశాల సరిహద్దులన్నీ ప్రపంచ సమైక్య ప్రభుత్వం ఒకటి బలపడవలే. ప్రపంచంలో ప్రజల యుద్ధ విరోధ భయం లేక శ్రమపడుతూ తమ సమృద్ధిని కాపాడుకుంటూ జీవించవలే. లోకమంతటా మానవ జాతి శాంతి అనేది ఒక తరగతి పొంది పెరగవలే. వర్షకామన. వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దరువులు, ఏరులు, నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు, గుంటలు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. వానలు సకాలంలో సృష్టిలు కురిసి బావులు, చెరువులు, దొరువులు, ఏరులు, నదులు నిండి పంటలు సమృద్ధిగా పండి ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ ఆహార ధాన్యములు కొదవలేక సుఖశాంతులతో వర్ధిల్లవలే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். మనలో శాంతి నెలకొనుగాక, మన చుట్టూ శాంతి నెలకొనుగాక, ప్రపంచమంతటా శాంతి నెలకొనుగాక. శాంతి శాంతి శాంతి.